కుకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అమృతనగర్ తండా వాసులకు 62 ఇండ్లను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించి లబ్ధిదారుల కేటాయింపు, మౌలిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా దొరకకపోతే ఇతారమ్మ బస్తీ బాలనగర్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను ల్యాండ్ తీసుకొని అక్కడ 108 డబుల్ బెడ్రూమ్ కట్టించాం. మొట్టమొదటిసారి డబుల్ బెడ్రూమ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో. రెండోది, ఆ రోజు దీన్ని 144 డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ జాగా తీసుకొని పక్కకున్నటువంటి వికలాంగులు అప్పుడు కానీ కైతలాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి. అలా విలేకరు సోదరులు కూడా నిరుపేదలు కూడా అప్లై చేసుకున్నారు, మాకు కావాలని లోకల్లోకి ఇవ్వాలని చెప్తే ఆ రోజున ఇది లాటరీ వేయకుండా కాపాడాం. దాన్ని అమృత తండాకు నీళ్ళలో మునుగుతున్నారు. పత్తనగర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 125 మంది వాళ్ళు 40-60 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు. అందరు లంబడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. గతంలో కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా దొరకకపోతే ఇతారమ్మ బస్తీ బాలనగర్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను ల్యాండ్ తీసుకొని అక్కడ 108 డబుల్ బెడ్రూమ్ కట్టించాం.